సెటాప్ బాక్సుల ఏర్పాటుకు మరో 2 నెలల గడువు ఇచ్చింది హైకోర్టు. ప్రస్తుత గడువు ఈ నెల 31తో ముగుస్తోంది. కానీ ఇప్పటి వరకు చాలా మంది సెటాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోలేదు. దీంతో గడువు పెంచాలని ఎంఎస్ఓలు హైకోర్టును ఆశ్రయించారు. 85% మందికి కేంద్రం సెటాప్ బాక్సులు సప్లై చేయకపోవడంతోనే ఆలస్యమైందని కోర్టుకు చెప్పారు. ఎంఎస్ఓల పిటిషన్ను విచారించిన హైకోర్టు సెటాప్ బాక్సుల ఏర్పాటు చేసుకునేందుకు మరో 2 నెలల టైం ఇచ్చింది. కోర్టు తీర్పుపై ఎంఎస్ఓలు హర్షం వ్యక్తం చేశారు. ఈ 2 నెలల్లో అందరికీ బాక్సులు అందించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. 15% రేపు మిడ్ నైట్ నుంచి సిగ్నల్ బంద్ చేయాలా. రేపు మిడ్ నైట్ నుంచి 85% టీవీస్ మూగబోయి ఉంటాయి. కాబట్టి ఇది అన్యాయము అని చెప్పి మేము ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో మేము తీసుకుపోయినటువంటి అంశాలను పరిశీలించి మాకు 2 నెలల గడువు మాత్రం మాకు పొడిగించడం జరిగింది. కాబట్టి ఉన్నత న్యాయస్థానానికి మా తెలంగాణ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓస్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 2 నెలల గడువు కూడా సరిపోదని కూడా మేము భావిస్తున్నాం. ఈ 2 నెలలు గడువు ఇచ్చిన 15%ని 20% 25%కు చేయగలుగుతాం, కానీ 100% అయితే చేయలేం. అయినా ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే సెటాప్ బాక్స్ అనేది మార్కెట్లో ఈజీగా దొరికే విధానం కావాలా. కొందరు చెప్తారు సెటాప్ బాక్స్ ఈజీగా ఫ్రీగా ఇవ్వాలని చెప్తారు. అది ఫ్రీగా రాదండి, అది ఖచ్చితంగా డబ్బులు పెడితేనే వస్తుంది. కాబట్టి రకరకాల పుకార్స్ ఉన్నాయి, రకరకాల విధానాలు ఉన్నాయి. కాబట్టి అవన్నిటినీ భారత ప్రభుత్వం ఇకనైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసి ఇటు బ్రాడ్కాస్టర్కు, ఇటు ఎంఎస్ఓలకు, ఇటు కేబుల్ ఆపరేటర్లకు, ఇటు కస్టమర్స్కు ఖచ్చితమైనటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మేమంతా సిద్ధంగా ఉన్నప్పటికీ సెటాప్ బాక్సులు పెట్టడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ సెటాప్ బాక్సులు ఇవి మన భారతదేశంలో తయారయ్యేవి కాదు. కాబట్టి అవి ఎక్కడో చైనా నుంచో ఇంకెక్కడి నుంచో దిగుమతి కావాల్సింది. కాబట్టి పూర్తి స్థాయిలో చేయలేకపోయాం అని ఎన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇతరత్రా మనం మొరపెట్టుకున్నప్పటికీ వాళ్ళు కనుకరించకపోతే నిన్న సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం హైకోర్టులో వ్యాజ్యం వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సుభాష్ రెడ్డి గారు మరి ఇతర అందరి ఎంఎస్ఓల సహకారంతో దాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా హైకోర్టు ఇంతకు ముందే డిక్లేర్ చేసింది. మీకు ఇంకో 2 నెలలు గడువు పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి